హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 41. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాసేపటికి రెస్టారెంట్ చేరారు. తను చెప్పినట్లుగానే అక్కడ మొత్తం హెల్దీ ఫుడ్, అన్ని రకాల వంటకాలు స్వచ్ఛమైన నెయ్యిలో వండినవి, పైగా అరిటాకుల్లో ఇంకా పెరుగు, ఫ్రూట్స్ అన్ని నాణ్యమైన వస్తువులే. పైగా చుట్టూ గ్రీనరీ. వెళ్ళి ఇద్దరు 2 చైర్స్ ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇక వాళ్ళు వచ్చి అరిటాకుల్లో వేసి వడ్డన స్టార్ట్ చేశారు. పులిహోర, పెరుగన్నం, వైట్ రైస్, వెజిటబుల్ రైస్, ఇలా అన్ని రైస్లు కలిపి ఒక 8 రకాలు. ఇక కర్రీ విషయానికి వచ్చేసరికి గుత్తి వంకాయ చల్లచారు, పెరుగు శనగపిండితో ప్రిపేర్ చేశాక పునుగులు వేశారు. అదో రకం వంటకం అది. అరటికాయ కర్రీ, ఇంకా సాంబార్, పాలకూర దాల్, టమాటో పచ్చడి, బుడమకాయ పచ్చడి, మసాలా వడ, ఉల్లి పకోడీ, సన్న కారపూస, కంది పొడి విత్ నెయ్యి, ఇంకా ఫైనల్ గా రైతాతో పూర్తి అరిటాకు మొత్తం నింపేశారు ఇద్దరికి. వాటిని అలాగే చూస్తూ కూర్చుంది శుభ. ఏమైంది, చూస్తూనే కడుపు నింపుకుంటావా అని అడిగాడు సూర్య. లేదు బావా, ఐటమ్స్ చాలా ఎక్కువైపోయాయి, ఇన్ని నేను తినలేను అంటుంది. నాకు తెలుసులే, నీ మాటలే పెద్ద పెద్దగా వస్తాయి, పొట్ట మాత్రం చిన్నదిగా ఉంది. నువ్వు తినాల్సినంత తిను, మిగతావి నేను తీసుకుంటా, ఫుడ్ మాత్రం వేస్ట్ చెయ్యొద్దు అన్నాడు సూర్య. ఎంగిలి కాదా బావా అని అడిగింది. అతను అలా మాట్లాడితే కాస్త ఆశ్చర్యపోతూ శుభ. నీ దగ్గర ఎంగిలేంటి, చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నా ప్లేట్లోనే తినేదానివి. చాలాసార్లు ఈ చేత్తో తినిపించాను నీకు, నీకు గుర్తుకు లేదులే అన్నాడు సూర్య. నిజమే బావా, గుర్తుకు లేదు, అస్సలు గుర్తుకు లేదు. ఎవరూ తినిపించింది ఊహ తెలిసాక నాకు తినిపించిందే గుర్తుకు లేదు అంటూ ఉండగా శుభ కళ్ళల్లో వాటర్ వచ్చేసింది. వెంటనే తల దించేసుకుంది కనిపించకుండా. తన సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న సూర్యకి చాలా బాధ అనిపించింది. నీకు ఇప్పటి వరకు ఎవరూ లేరేమో, బట్ ఇప్పుడు నేనున్నాను కదా, నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ఒంటరివి కాదు, అప్పటిలా గుర్తుంచుకో అంటూ. నీకు ఈ తెలుగు సీరియల్స్ హీరోయిన్ లాగా ఏడవడం సూట్ అవ్వదే. ఒకసారి రోడ్ పైన నిన్ను ఏడిపించిన వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టావు చూడు, అది ఒకసారి తలుచుకో అని సూర్య అనగానే శుభ నవ్వేసింది. అది అలా ఉండాలి, నార్మల్ గా శివంగిలాగా ఉండాలి అన్నాడు సూర్య. ఇక తినడం మొదలు పెట్టారు. శుభ కొంచెం కొంచెం అన్ని టేస్ట్ చేసింది. నిజానికి చాలా బాగున్నాయి. హెల్త్ బాగోక తన నాలుక అంతా చప్పబడిపోయినట్లుగా ఉండేది, ఏది తినాలనిపించేది కాదు. అలాంటిది ఈ ఫుడ్ బాగా నచ్చేసింది. ఇక హ్యాపీగా తినింది. తనకు ఎక్కువైన రైస్ ని సూర్యకి ఇచ్చేసింది. ఫైనల్ గా ఇద్దరు లంచ్ కంప్లీట్ అయింది. హ్యాండ్ వాష్ చేసుకొని అటు ఇటు చూస్తుంది. ఏంటి, ఐస్ క్రీమ్ అని అడిగాడు సూర్య. జనరల్ గా ఐస్ క్రీమే కదా ఫైనల్ టచ్ అంటుంది నవ్వుతూ. నో, ఇక్కడ స్వీట్ పాన్ అంటూ కిల్లి చేతికి ఇచ్చాడు. ఇది నేనెప్పుడు తినలేదు అంటుంది చేతిలో పట్టుకొని. ఒక్కసారి తిని చూడు, బాగుంటుంది అన్నాడు సూర్య. ఇది ఎక్కువ అవుతుంది బావా, నేను తినలేను అంటుంది. నీకు ఏది ఎక్కువైనా నేనున్నాను కదా, ఇచ్చేయి నాకు అన్నాడు. దాంతో నవ్వుతూ ఆఫ్ తీసుకొని మిగతాది ఇచ్చేస్తుంది శుభ. ఇక ఇంటికి బయలుదేరారు. దారిలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంటుంది శుభ. ఏమైంది, నిద్ర వస్తుందా అని అడిగాడు లాలనగా. లేదు బావా, ఒక్కసారి ఊరికి వెళ్దామా అని అడిగింది శుభ. ఇంకా అక్కడ నీకు ఎవరున్నారే, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోవు కానీ ఊరికి వెళ్తుందంట అన్నాడు సూర్య. అమ్మ నాన్న గుడి ఉంది కదా బావా అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ శుభ. ఓయ్ పాలమూరు, సారీ, నేనంతా ఆలోచించలేదు. సరే నువ్వేడవకు, వెళ్దాం. ఈ 2 డేస్ కొంచెం బిజీ, ఆ తర్వాత ఫ్రీగా ఉంటా, తప్పకుండా తీసుకెళ్తా, ఓకేనా అని సూర్య తనకి నచ్చజెప్తూ అన్నాడు. ఓకే బావా, థ్యాంక్ యూ, తొందర ఏం లేదు, మీరు ఫ్రీ అయ్యాకే అంటుంది శుభ. ఇంటికి రాగానే మెడిసిన్ తీసి ఇచ్చాడు. శుభ రూమ్ లో ఉంటాను అంటే వద్దని సరోజినమ్మ రూమ్ లోకి తీసుకెళ్తాడు.
ఈవినింగ్ నన్ను వచ్చే వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పి రూమ్ లో ఉంటే ఏమవుతుంది అని అడుగుతుంది శుభ. నీకు ఏమీ తెలీదు, నువ్వు నోరు మూసుకో అని తిడతాడు సూర్య శుభని. ఎందుకు నాన్న అలా కోప్పడతావు, అసలే అమాయకురాలు అంటుంది వాళ్ళ నానమ్మ. అదే కదా నా బాధ, పైన రాక్షసి ఉంది, తను నిద్రలో ఉన్నప్పుడు కోపంతో ఏదైనా చేస్తే పైన ఎవరు ఉండరు కదా చూడ్డానికి. నేను ఈవినింగ్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలి అనగానే శుభ షాక్ అయిపోయింది. ఇందుక బావ నన్ను పైకి వెళ్ళనివ్వట్లేదు అని. ఆఫీస్కి వెళ్తానుమా అని మరొకసారి శుభకి పైకి వెళ్ళొద్దని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సూర్య. తన మాటలకి వసంత ఆశ్చర్యపోతుంది. మొత్తానికి సూర్యలో చాలా మార్పు వచ్చింది శుభ విషయంలో. చాలా సంతోషంగా అనిపించింది తనకు. వెంటనే తన రూమ్ కి వెళ్లి సుష్మకి కాల్ చేసింది, తనకి హ్యాపీనెస్ పంచుకోవడానికి. సూర్య ఆఫీస్ కి వెళ్లేసరికి జశ్వంత్ తిరుమలేష్ ఇద్దరు ఉన్నారు, సీరియస్ గా వర్క్ చేసుకుంటూ. ఒక్క రోజులో కంపెనీని డెవలప్ చేద్దామని వ్రతం తీసుకున్నారా? ఒకేసారి ఇద్దరు ఏం వర్క్ చేస్తున్నారు? ఇలాంటి షాక్లు ఇచ్చే ముందు చెప్పండి భయ్యా, నా గుండె తట్టుకోవద్దు అంటూ కోటు తీసి సీట్లో కూర్చున్నాడు సూర్య. అట్లా కాదు అమ్మా, నా లగ్గంకు తొందరపడుతుంది, ఏదైనా కష్టం చేసుకోరా కంపెనీలా అని చెప్పింది. నీకు తెలుసు కదా, నేను ఎంత పని చేసినా అమ్మకు నమ్మకం కలగకపాయే. అయ్యో గి ముచ్చట చెప్తనే నేను నీకు. నిన్న అమ్మ నేను పిల్లని చూడనీకే పోయినాం భువనగిరి, యాదగిరిగుట్ట దగ్గర పక్కన ఉంటది ఆ ఊరు అన్నాడు తిరుమలేష్. అదేంట్రా హాసిని సంగతి ఏం చేశావు, ఒక రేంజ్ లో తనని ప్రేమించావు కదా అని అడిగాడు సూర్య తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. ఊకో, గా పిల్ల నాకు సూట్ అవ్వదు, మన జశ్వంత్ గానికి మంచిగుంటది చూడనీకే, ముచ్చటగుంటారు ఇద్దరు ముద్దుగా అంటాడు యష్ జశ్వంత్ ని ఇరిటేట్ చేస్తూ. వచ్చినప్పటి నుంచి ఇరిటేట్ చెయ్యలేదే అనుకున్నా, స్టార్ట్ చేసావా? చేసుకునేది ఉంటే నువ్వు చేసుకో, అంతేగాని నాకు సజెస్ట్ చెయ్యకు, అర్థమైందా అని కోపంగా అంటాడు జశ్వంత్. ఎందుకురా వాడిని అలా తిడతావు, ఏమైంది అని అడిగాడు సూర్య జశ్వంత్ ని. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలిరా, మొగరాయుడు కాదు అన్నాడు జశ్వంత్ కోపంగా. రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, మరొకసారి తన గురించి మాట్లాడే ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకో అన్నాడు సూర్య కోపంగా. అరే నీకేం తెలుసురా నా బాధ, ప్రపోజ్ చేస్తే పాయిజన్ ఇచ్చింది ఆ అమ్మాయి, ఇక పెళ్లి చేసుకుంటే రోజు నరకం చూపిస్తుంది, అందుకే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. సేమ్ టైం ఇక పైన అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయిపోయా. అయినా అందరూ అలా ఉంటారా ఏంటి, ఈ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో కానీ వాడు అయిపోయాడు అన్నాడు జశ్వంత్. ఎక్స్ట్రా మాటలు మాట్లాడకు, నాకేమైంది, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అన్నాడు శుభ గురించి ఆలోచిస్తూ సూర్య తన ఫ్లోలో. ఏంటి అనేది ఇద్దరు ఒకేసారి సూర్యాన్ని చూస్తూ అడిగారు. ఏంటి అని అడిగాడు సూర్య ఇందాక అతను అన్నది గమనించకుండా. నాకేమైంది అని అంటే నువ్వు కూడా లైన్ వేస్తున్నావా హాసినికి అని అడిగాడు యష్. లైన్ వేయడం ఏంటి, ఆల్రెడీ అది నాదే అని మనసులో అనుకుంటూ. అంటే తనంటే ఎక్కడో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అందుకే అని సూర్య అనగానే ఇద్దరు గట్టిగా నవ్వి అయిపోయావు పో అన్నారు. అయిపోయానా, ఏమైపోయాను అని అడిగాడు సూర్య. అరే భయ్యా, మేము జస్ట్ సైట్ కొడితేనే మమ్మల్ని స్పాట్ పెట్టాలని చూసింది, ఇక నువ్వు ఇంట్రెస్ట్ అది ఇది అంటున్నావు కాబట్టి ఏ యాసిడ్ పోసేస్తుంది, అది అయ్యే పని కాదు, నీ మంచి కోరి చెప్తున్నా. ఇంకో మంచి అమ్మాయిని చూసుకోరా బాబు, ఆ రాక్షసితో నీకెందుకు అన్నాడు జశ్వంత్. అవును, పెళ్ళామంటే మన కష్టం వస్తే మనల్ని రెండో తల్లి లెక్క చూసుకోవాలి, అంతేగాని రాక్షసిలాగా మీద పడిపోకూడదు అనాలి అనికే అన్నాడు తిరుమలేష్. మీ ఇద్దరికి పిచ్చి పట్టింది అన్నాడు సూర్య శుభ గురించి నెగటివ్ కామెంట్స్ వినలేక. లేదు భయ్యా పట్టలేదు ఇంకా అన్నాడు జశ్వంత్. కానీ ఇప్పుడు నీకు పడుతుందిలే అన్నాడు తిరుమలేష్. ఈ ఎదవలకు త్వరగా నిజం చెప్పేయాలి, చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నారు, హాసినికి నాకు పెళ్ళయింది కాబట్టి తను అలా ప్రవర్తించింది అని. ఏమో ఒకవేళ పెళ్లి కాకుండా ఉన్నా
తన ప్రవర్తన అలాగే ఉండేది. ఎందుకంటే తను అందరిలాంటి అమ్మాయి కాదు. నా శుభ చాలా డిఫరెంట్ అనుకున్నాడు మనసులో సూర్య. ఇక వాళ్లతో ఆర్గ్యూ వదిలేసి వర్కులో పడిపోయాడు. కాసేపటికి తనకి దీక్ష నుంచి కాల్ వస్తుంది. హాయ్ సూర్య, ఏంటమ్మా మర్చిపోయావా? అస్సలు కాల్ చేయట్లేదు అని అడిగింది. సారీ, కొంచెం బిజీ అన్నాడు సూర్య. ఓకే, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందా? కొంచెం చేంజ్ గా ఉంటుంది. టుడే నైట్ డిన్నర్ కి వెళ్దామా అని అడిగింది దీక్ష. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు వెళ్ళు అని చెప్పాడు సూర్య. డిన్నర్ ఇంట్రెస్ట్ లేదా, లేక నాపైన ఇంట్రెస్ట్ లేదా అని అడిగింది దీక్ష తగ్గకుండా. ప్లీజ్ దీక్ష, ఇరిటేట్ చెయ్యకు. నాకు చాలా వర్క్ ఉంది, వేరే పని మీద బయటికి వెళ్ళాలి అండ్ ఇప్పుడే నేను ఆఫీస్కి వచ్చాను అన్నాడు సూర్య. ఓకే ఓకే, ఐఎమ్ అండర్స్టాండ్. సో రేపటికి టేబుల్ రిజర్వేషన్ చేయించనా? టుమారో నైట్ ఓకే కదా అని మళ్ళీ అడిగింది దీక్ష. సూర్యకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. దీక్ష తనతో ఫ్రెండ్ లా మాట్లాడితే ఓకే, కానీ ఆమె తనతో చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఇది వరకు పెద్దగా పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే తన మనసులో శుభ తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి. ప్లీజ్ దీక్ష, నాకు ఈ వీక్ అస్సలు టైం ఉండదు. చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ ఎండ్ లో ఉన్నాయి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. నేను కాల్ చేసేంత వరకు నాకు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు సూర్య. ఇక వెంటనే తనకి శుభతో మాట్లాడాలి అనిపించింది. ఈ ఎదవల ముందు కరెక్ట్ కాదని ఫోన్ తీసుకొని ఆఫీస్ రూమ్ లోని బాల్కనీలోకి వెళ్ళాడు సూర్య. ప్రాజెక్టు వర్క్ ఎండ్ లో ఉన్నాయి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. నేను కాల్ చేసేంత వరకు నాకు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు సూర్య తన మాట వినిపించుకోకుండా. ఇక అంతే, కోపంతో ఊగిపోయింది దీక్ష. వెంటనే తన తండ్రికి కాల్ చేసింది చాలా కోపంగా దీక్ష. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.